ప్రశాంతత రావాలి, మానసిక శక్తి కావాలి, శక్తి కూడా కావాలి. ఇక్కడ ప్రశాంతతే కాదు, మనకి శక్తి కావాలి. ఆ కష్టాన్ని ఎదుర్కోవటానికి కావాల్సిన ధైర్యానికి శక్తి కావాలి కదా, ఆ శక్తి కావాలి. మరి ఆ శక్తి మనం ఎక్కడి నుంచి పొందుతాము అన్న విషయాన్ని తెలుసుకోవాలన్నమాట. అది ఒక్క ధ్యానం వల్లనే సాధ్యమవుతుంది, ఇంకా ఎక్కడి నుంచి మీరు పొందలేరు. శక్తి మనం రోజు భోంచేస్తే శరీరానికి కొంత శక్తి వస్తుంది, కానీ ఏ ఆపద వచ్చినా, ఏ కష్టం వచ్చినా, ఏ దుఃఖం వచ్చినా, ఏ మానసిక సమస్య వచ్చినా మనం ఎదుర్కోవాలి అంటే మనకి మానసికమైన శక్తి కావాలి. దాన్ని ఆత్మ స్థైర్యము అంటారు. ధైర్యము కాదు, స్థైర్యము అంటారు. అంటే గట్టితనం అన్నమాట. మన మీద మనకి నమ్మకం, మన మీద మనకి విశ్వాసం కలగాలి అంటే మనం ఆత్మస్థైర్యం కావాలన్నమాట. మరి ఆత్మస్థైర్యం కావాలి అని అంటే దానికి శక్తి కావాలి, శక్తిని ఇవ్వాలన్నమాట. దానికి కూడా భోజనం పెట్టాలి. శరీరానికి భోజనం పెడుతున్నాము, శరీరం పనిచేస్తుంది. మనసుకి ఏదో సంతోషం కలుగుతుంది, అది పనిచేస్తుంది. మరి ఆత్మకి ఏం పెడుతున్నారు మీరు? ఏం పెట్టట్లా, దాన్ని పస్తుంచుతున్నాం. అందుకని అది పని చేయటం మానేసింది. మరి దానికి కూడా భోజనం కావాలి. దాని భోజనం ఏంటి అంటే కొంచెం ప్రశాంతత అనే శక్తిని మనం పొందినప్పుడు దానికి భోజనం దొరుకుతుంది. అంటే మనం రోజు కాసేపు, పొద్దున్న ఒక అరగంట, సాయంత్రం ఒక అరగంట, వీలైతే ఒక గంట, లేదా ఇంకొక అరగంట పెంచుకుని ఇంకొక మధ్యాహ్నం ఏదో ఒక టైం, ఇట్లా 2-3 సార్లుగా కళ్ళు మూసుకుని కాస్తంత ఆ శ్వాస ఏదైతే ఉందో, మనం గాలి పీల్చుకున్నాం, వదులుతున్నాం కదా, మీరు దాన్ని గమనించినా గమనించకపోయినా శ్వాస దానిపైన అది చేస్తుంది కదా. వీడు గమనించట్లేదు, నన్ను గుర్తించట్లేదు అని ఆగిపోతుందా? అది ఆగిపోతే మనం ఉంటాము. మరి దాని పనిని ఎంత శ్రద్ధగా అది చేసుకుంటూ వెళుతుందో, అలాగే మరి మనం కూడా అదే మన కోసం అంత చేస్తుంటే శ్వాస, మరి మన కోసము అంటే మన కోసం అని అంటే మన లోపల ఉన్న ఆత్మశక్తి కోసం మనం ఇంకొంచెం చేయొచ్చు. అదే కళ్ళు మూసుకొని కూర్చుని ఆ శ్వాసను గమనిస్తూ ఉన్నప్పుడు మనకి కొంత ఆలోచన ఉరవడి, అంటే ఆలోచన ప్రవాహం ఉంది చూసారా, అది కొంత తగ్గుద్ది అన్నమాట. దాంతో మనకి కొంచెం మానసిక స్థిమితం, మానసిక శాంతి లభిస్తుంది అన్నమాట. దానికి కారణం ఏంటంటే ఊరికే గంటలు అనవసరమైన ఆలోచనలు చేస్తున్నప్పుడు మరి ప్రతి ఆలోచనకి శక్తి కావాల్సిందే, మనం ఇవ్వాల్సిందే దానికి. ఆ శక్తి మనలో ఆలోచించి తలనొప్పి వస్తుంది చూసారా ఒక్కొక్కసారి. ఎందుకంటే శక్తి పోయిందంతా బయటికి, కాబట్టి మనకు తలనొప్పి వస్తుంది. అబ్బా ఏంటో పాడు ఆలోచనలు, ఊరికి అనవసరంగా ఆలోచిస్తున్నాను, ఎందుకు ఆలోచిస్తున్నానో అర్థం కాదని మళ్ళీ మీ మీద మీరే విసుక్కుంటారు చూసారా. అందుకని మనం ఏంటంటే కళ్ళు మూసుకుని శ్వాసను గమనిస్తూ మనం ఎక్కడ ఉండాలంటే మన లోపల ఉండాలి. అంటే దృష్టి ఇక్కడ కళ్ళు మూసుకుంటాం కానీ బయట ప్రపంచంలోని విషయాలే గుర్తొస్తుంది. కానీ కళ్ళు మూసుకుని మనను చూసుకోవాలన్నమాట. మీ గురించి మిమ్మల్నే తెలుసుకోవాలి, మీ గురించి మీ వైపే చూసుకోవాలి. ఇది హృదయము అంటాం మనం. ఇక్కడే నేను అని కూడా చెప్పుకుంటాం మనం, నేను అని చెప్తుంటాము. మరి నేను అని చెప్పేది ఆ నేను ఇక్కడ ఉన్నప్పుడు ఆ నేనుని మీరు చూసుకోవాలి. అంటే మీరే మీ శరీరాన్ని ఫీల్ అవుతున్నారు కదా, మీ ఆత్మను ఫీల్ అవుతున్నారు కదా, అలాగే మీ మనసును కూడా మీరు అనుభూతి చెందుతున్నారు కదా. నేను అన్నదంతా ఇక్కడ ఉంది. శ్వాసను గమనిస్తూ కాసేపు మీ దృష్టి ఇక్కడ పెట్టారనుకోండి, అంటే మీతో మీరు ఉండటం అంటారు. మనం ఆలోచన రూపంలో అందరితో ఉంటాము, అన్నిటితో ఉంటాము. కళ్ళు తెరిస్తే 100 కనపడతాయి, కళ్ళు చూస్తే మీకు మీరే కనిపిస్తారు. ఇంకెవరున్నారు? మీ లోపల మీరున్నారు. కళ్ళు తెరిస్తే బయట ఉన్నాము, కళ్ళు మూస్తే లోపల ఉన్నాము. ఆ లోపల కాసేపు ఒక
అరగంట, ఒక గంట, రోజుకు ఒక పూటకి ఒక అరగంట అలా చేసుకుంటూ కళ్ళు మూసుకుంటూ ప్రశాంతంగా మన ఇంట్లో, మన కుర్చీలో, మన మంచం మీద, మన సాప మీద ఎక్కడో అక్కడ కళ్ళు మూసుకొని కాసేపు అలా కూర్చుని మన వైపు దృష్టి పెట్టామనుకోండి, దీనికి కావలసినంత శక్తి దొరుకుతుంది. దీనికి భోజనం దొరుకుతుంది. దీనికి భోజనం అంటే ఏమీ లేదు, శక్తే. దీనికి శక్తి వస్తే ఆటోమేటిక్గా దీనికి వచ్చేస్తుంది. ఎందుకంటే దీనివల్లనే ఇది పనిచేస్తుంది. మీ ఆత్మ వల్లనే మీ మనసు పనిచేస్తుంది, మీ శరీరం పనిచేస్తుంది. మరి అలాంటి ఈ శరీరానికి, ఈ మనసుకి, ఈ ఆత్మ ద్వారా కొంచెం శక్తిని ఇవ్వద్దండి. ఇది పవర్ స్టేషన్ అంటారు దీన్ని. అంటే ఇక్కడ శక్తి ఉత్పన్నం అవుతుంటుంది. మరి ఆ శక్తిని మనసుకి, శరీరానికి ఇది ప్రవహింపజేస్తుంది అన్నమాట, తీసుకెళ్తుంది అన్నమాట. మరి అలాంటి దీన్ని గుర్తించకుండా నేను ఒక దివ్యాత్మని, మరి నాలో ఒక ఆత్మ ఉంది అని మీరు గుర్తించకపోతే ఆత్మకు శక్తి ఎలా వస్తుంది చెప్పండి.